చిన్నప్పుడు చేపట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. వసు వసు, నేనే. ఇక్కడెవ్వరూ లేరు. అంశు, రా కూర్చో. అంశు పాప, నువ్వింకా పడుకోలేదా? నువ్వు తినలేదు కదా వసు. నువ్వు తినుండవు కదా. అంశు పాప, వాసు ఏం చెప్పినా వింటావా? నేను ఒకవేళ ఇంట్లో ఉన్నా లేకపోయినా నువ్వు తినాలి, ఓకేనా? అంటే నువ్వు నిజంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నావా? నేను నా అనుకున్న వాళ్ళని ఎప్పుడు వదిలి వెళ్ళడానికి ఇష్టపడను. ఒకవేళ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తే నాలాగా నేను చూసుకున్నట్టు ఇంట్లో అందరినీ చూసుకునే వాళ్ళు ఉన్నారు. ఆ ధైర్యం ఉంటేనే చేస్తాను. నాకు నువ్వు హీరోలాగా కనపడ్డావు అని చెప్పాను కదా, ఆ ధైర్యంతోనే వెళ్తున్నా. నేను మళ్ళీ కొన్ని రోజుల్లో వచ్చేస్తా. ముందు నువ్వు తిని మల్లిక నానికి, నాన్నకి, అందరికీ పెట్టాలి. వాళ్ళు బాధగా ఉన్నప్పుడు నువ్వు వాళ్ళని హగ్ చేసుకోవాలి. అప్పుడు వాళ్ళకి నన్ను హగ్ చేసుకున్న ఫీలింగ్ వస్తుంది కదా, అన్నీ మర్చిపోతారు. మనమిద్దరం సేమ్ సేమ్ కదా. నా అంశు కుట్టి స్ట్రాంగ్ కదా. కొన్ని రోజులే, మళ్ళీ వచ్చేస్తాను. అప్పటిదాకా టాబ్లెట్స్ టైంకి వేసుకోవాలి, హెల్దీగా తినాలి, సరేనా? మళ్ళీ వచ్చేస్తావుగా? వచ్చేస్తాన్రా. పోనీ ఒక పని చేస్తా, నేను లేకపోయినా ఈ ఇంట్లో సీక్రెట్గా సీసీ కెమెరాలు పెట్టేసి వెళ్తాను. మీరందరూ నాకు కనపడతారు. నేను మిమ్మల్ని చూస్తూనే ఉంటాను. కొన్ని రోజుల్లో మళ్ళీ వచ్చేస్తాను. ఏడవకూడదు. ఇప్పుడు నువ్వే నా స్థానంలో ఉండి అందరినీ చూసుకోవాలి. అమ్మ స్థానం ఎవరైనా తీసుకోగలరా వసు? నిజంగా తిరిగి వచ్చేస్తావు కదా? సారీ చిట్టి తల్లి, నీకు అబద్ధం చెప్పాను. క్షమించండి అత్తమ్మ, క్షమించండి ధ్రువ సార్. నందితమ్మ, మీరు మనసులో ఏమీ పెట్టుకోకండి. మీరు మాకు దాస్ బాబాయ్కి మధ్య నలిగిపోవడం చూశాను.
అందుకే ఈ సమస్యకి ఇదే పరిష్కారం. ఏడవకు వసు.